సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ యాక్టర్ 'శివాజీ' గారు నిన్న 'దండోరా' ఈవెంట్‌లో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయిపోతున్నాయి సార్. దానిపైన భిన్నాభిప్రాయాలైతే వ్యక్తమవుతూ వస్తున్నాయి. అంటే మహిళల డ్రెస్‌లకు సంబంధించి, వాళ్ళ డ్రెస్ సెన్స్‌లకు సంబంధించి ఆయన వ్యాఖ్యానాలు చేయడం అయితే ఇప్పుడు దుమారం అయితే రేపుతుంది. మరి ఆ కామెంట్స్‌ని ఎలా చూడాలంటారు? మరి చాలామంది కూడా వాటిపైన వ్యతిరేకత అయితే చూపిస్తున్నారు. మీరు ఏ విధంగా చూస్తారు సార్ 'శివాజీ' గారి కామెంట్స్‌ని? అంటే 'శివాజీ' గారు అంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇప్పుడిప్పుడే రైజింగ్‌గా వస్తున్నాడు. ఆయన మాట్లాడే మాట గాని, ఆయన తాలూకు చేతలు గాని ఇండస్ట్రీ పర్టిక్యులర్‌గా గమనిస్తది. ఆ విషయం మర్చిపోయాడాయన. మర్చిపోయి ఏదో ఆయన అందరూ పొగుడుతున్నారు. అందరూ ఏదో కొంచెం అంటే పాజిటివ్‌గా బాగా వీరికి మంచి మళ్ళీ నంబర్ ఆఫ్ పిక్చర్స్‌లో యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేసేసరికి శివాజీ కొంచెం ఆదమర్చి మాట్లాడడం జరిగింది. అంటే ఒళ్ళు మర్చిపోయి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అదే విషయాన్ని నర్మగర్భంగా చెప్పొచ్చు. నన్ను చెప్పుకున్నాం మనం. చూసారా, చదువు లేని వాళ్ళు మాట్లాడతారు కదా, అలా మాట్లాడాడు. ఆ విషయంలో శివాజీ మాత్రం కొంచెం తప్పు చేశాడు, సందేహం లేదు. దీన్ని విన్న హీరోయిన్లు ఏదైనా చెడు చెప్పవలసి ఉంటే చెవిలో చెప్పు, మంచి చెప్పాల్సి ఉంటే మైకులో చెప్పు అని చిరంజీవి గారు అన్నట్టు ఏదైనా చెప్పాల్సి ఉన్నట్టయితే హీరోయిన్తో చెప్పొచ్చు. కానీ ఇది బాహాటంగా మాట మనం మాట్లాడడానికి కూడా కొంచెం ఆలోచించుకోవాలి. కొరికి భాష, చదువు సంఖ్య లేని వాళ్ళు మాట్లాడే భాష. శివాజీ అంటే నాకు చాలా మంచి గౌరవం ఉంది. నిజాయితీగా మాట్లాడతాడు, తర్వాత కొండ బదులు కొట్టాడు మాట్లాడతాడు. తర్వాత ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తన క్యారెక్టర్లు చాలా బాగా చేస్తున్నాడు. ఇప్పుడు 'నాన్న' అనే సీరియల్ కానీ, తర్వాత మిగతా సినిమాల్లో కానీ శివాజీ ఉండడం వల్ల సినిమాలకి మంచి ప్లస్ పాయింట్ అవుతుంది. ఇలాగ అందరూ పాజిటివ్‌గా ప్రశంసిస్తున్న సమయంలో ఈ మాట మాట్లాడడం ఆయనకి కరెక్ట్ కాదు. అది నోరు జారిపోయి అన్నప్పుడు కూడా క్షమించరు. మళ్ళీ వెంటనే ఇమ్మీడియేట్‌గా నేను చెప్పినట్టుగా క్షమాపణలు చెప్పడం మంచిది. లేకపోతే మహిళలు ఏమిటి ఇంత అసహ్యంగా మాట్లాడాడు అని 10 మంది దుమ్మెత్తి పొయ్యక ముందే శివాజీ క్షమాపణ చెప్పుకుంటే మంచిది. ఇప్పుడు ఆయన కెరీర్‌కి మంచిది మాట. ఆయన మాట్లాడే తప్పు ఆయన గమనించి ఆయన క్షమాపణ చెప్పినట్టుగా ఉంటుంది. చాలామంది క్షమాపణ చెప్పడం ఏదో పెద్ద నేరం అనుకుంటారు. నేరం కాదు. టంగు స్లిప్ అయింది. ఆయన కూడా ఇలాగా అందాం అనుకుని అని ఉండడు. కానీ అనేసాడు. జనంలోకి వెళ్ళిపోయింది. నెటిజన్స్ కూడా దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు, వైరల్ చేస్తున్నారు, తిడుతున్నారు, పొగుడుతున్నారు. రెండూ ఉన్నాయి. అయితే దీనికి కారణాలు కూడా ఆలోచించాలి ఆదిత్య. ఎందుకంటే ప్రేక్షకులు కూడా ఆ తరహా డ్రెస్‌ని కోరుకుంటున్నారు. ఆ తరహా ఫ్యాషన్‌ని కోరుకుంటున్నారన్నమాట. హీరోయిను ఎంత అందంగా కనిపించింది, ఎంత బోల్డ్‌గా యాక్ట్ చేసింది అన్నది చూస్తున్నారు. అటువంటి జనం కూడా ఉన్నారు కాబట్టి ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రేక్షకుల్ని పరవశింపచేసే డ్రెస్సులు వేసుకోవడంలో పోటీ పడుతున్నారు. అది కూడా మనం గమనించాలి కదా. గనక ఇది ఒక రోజులో మారిపోయే మార్పు కాదు. మనం అన్నంత మాత్రంలో మొదట్లో అందరూ చక్కగా మంచి వేషధారణతో వచ్చారు, మంచి మంచి క్యారెక్టర్లు చేశారు, మంచి మంచి క్యారెక్టర్లు బాగా పండించారు. కానీ టైం మారుతుంది కదా. ఈరోజు మగవాళ్ళు, ఆడవాళ్ళు ఒకే డ్రెస్ వేసుకున్నటువంటి సందర్భాలు ఏర్పడ్డాయి. గనక ఈ మార్పు జరిగిపోయింది. ఇంత మార్పు జరిగిపోయిన తర్వాత ఈ పరిణామ క్రమంలో ఓవర్ నైట్ ఇది ఆగిపోవాలంటే ఆగిపోదు. అయితే ఆయన మనసులో ఉన్న విషయం చెప్పాడు కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన ఒకసారి క్షమాపణ చెప్పినట్టయితే బాగుంటుంది. కానీ లేకపోతే నలుగురు దృష్టిలో పడతాడు. నలుగురు 4 రకాలుగా ఆయన్ని మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నటువంటి శివాజీ ఆయన తప్పుని తొందరగా దిద్దుకుంటే బాగుంటుంది. లేకపోయినట్టయితే అనవసరంగా ఒక మాట ఎంత ప్రభావాన్ని చూపిస్తుందంటే
చాలా దూరం వెళ్తుందన్నమాట. చాలా దూరం వెళ్ళిపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. ఆయనకి ఏ ఇంగిత జ్ఞానం లేదు అని రకరకాలుగా మాట్లాడుకుంటారు కదా. ఆయన వద్దరు బాబు, ఆయన ఉంటే అందరు నీకు పారేస్తాడు. ఇలాంటి వదంతులు వస్తాయి. ఆయన మంచి కోరి నేను ఈ మాట చెప్తున్నాను అనమాట. ఆయనకు వామపక్ష భావాలు ఉన్నాయి, నిజాయితీగా మాట్లాడతాడు. ఇంతవరకు ధీరోదాతుడిగా ఉన్నాడు, మంచి పేరు సంపాదించాడు. ఆయన సంపాదించిన మంచి పేరుతో పాటు మంచి క్యారెక్టర్లు ఇస్తున్నాడు. కనుక ఆయన కెరీర్ని బాగు చేసుకోవాలంటే కెరీర్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి కదా. ఇప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన చాలా మంది హీరోలకు వచ్చి ఉంటుంది. చాలా మంది హీరోల మనసులో కూడా ఉంటుంది. వాళ్ళందరూ మాట్లాడలేదు కదా, మీరే మాట్లాడారు కదా. అందువల్ల మనకి ఎలా ఉంటుందంటే దొరికినోడే దొంగ. దొంగతనం చేసి దొరలలాగా ఉన్న వాళ్ళు ఎవరు దొంగలు అనిపించుకోరు. దొరికిపోయిన వాడు మాత్రం దొంగ అవుతాడు. ఆ దొరికిపోయిన వాడు రూపాయి దొంగతనం చేయనియండి, ఎంతైనా కావచ్చు, ఎంత తక్కువ అమౌంట్ దొంగతనం చేసినా దొంగ అవుతాడు. లక్షలు దోచుకున్నోడు, లక్షల కోట్లు దోచుకున్నోడు దొర అవుతాడు అన్నమాట. కనుక ఇది గమనించి శివాజీ తన తప్పును తను దిద్దుకుంటే బాగుంటుంది. లేదంటే ఇంకా పొరికి భాష మాట్లాడిన శివాజీగా ఆయన అంటే భయపడేటువంటి ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు, హీరోయిన్లు. మిగతా వాళ్ళు అన్నట్టుగా మమ్మల్ని కూడా అంటాడు కదా అనే ఆలోచనతో ఉంటారు, దూరంగా ఉంటారు అన్నమాట. సార్ ఈ మధ్య సినిమా ప్రమోషన్స్ కోసం కూడా ఇటువంటి కామెంట్స్, అంటే ఇట్లాంటివి చేసామనుకో ఆ సినిమా గురించి మాట్లాడుకుంటారు. ఆ సినిమా వైరల్ అయిపోతుంది. ఈ కామెంట్స్ వైరల్ అవుతున్న నేపథ్యంలో కూడా కొంతమంది ప్లానెడ్ గా కూడా చేస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి సార్. మరి ఆ యాంగిల్ ఉండే అవకాశం ఉందా సార్? అంటే ప్లాన్డ్‌గా చేస్తే శివాజీ ప్లాన్డ్‌గా చేసినట్టయితే శివాజీ బెనిఫిట్స్ అయిపోవాలా. ప్లాన్డ్‌గా చేస్తే ఇంకోరు అవ్వచ్చు, ఇంకోరు అవ్వచ్చు. కానీ ప్లాన్డ్ చేసినప్పుడు కూడా ఇది కెరీర్ మీద ఎఫెక్ట్ వస్తుందండి. కనుక ఇప్పుడు బాలకృష్ణ అంతటి హీరో మాట జారినట్టయితే ఇప్పుడే అనుకుంటున్నారు కదా. రాజకీయాల్లోనూ కూడా ప్రధానంగా ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి అన్నాడు, బాలకు ఒకడేమో ఆడపిల్ల కనిపించినట్టయితే ముద్దనే పెట్టాలి, కడుపైనా చేయాలి. ఆ మాట జారబట్టే కదా. అలాగే అంతకుముందు స్వర్గీయ మన చలపతిరావు గారు కూడా నోరు జారారు. ఇలా నోరు జారిన విషయాలు శాశ్వతంగా ఉండిపోతాయి. అంటే అంత రాజముద్ర వేసుకోవాల్సిన అవసరం శివాజీకి లేదనుకుంటున్నాను నేను. తర్వాత ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ బూతులు మాట్లాడడం అన్నది పరిపాటి అయిపోయిందండి. కొన్ని సందర్భాల్లో వాటిని ఎంజాయ్ చేస్తారు. టైం బాగాలేకపోయినట్టయితే తిప్పి కొడతారన్నమాట. ఇప్పుడు తిప్పి కొట్టే ప్రయత్నం జరుగుతుంది శివాజీ మీద. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.